శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. 2024 సంవత్సరము జనవరి నుండి మామూలుగా సంవత్సరాంతము వరకు కూడా, అంటే డిసెంబర్ వరకు కూడా 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయముగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అంటే మామూలుగా ఉగాది పండుగకు కదా చెప్పాలి, పంచాంగ శ్రవణం అనేటువంటిది చెబుతాము. 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది, ఏమిటి, వాళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు ఏమిటి, రాజపూజ్యత అవమానాలు ఏమిటి, దోష పరిహారాలు ఏమిటి, ఎలా చేసుకుంటే ముందుకు వెళ్ళగలరు, ఏమి పరిహారాలు చేసుకుంటే యోగవంతముగా ఉంటుంది, ఆ సంవత్సరము అనుకూలత ఎవరికి, అనానుకూలత ఎవరికి, ఏ ఏ విషయాలలో యోగము ఉంటుంది, ఏ విషయాలలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది కూలంకుశముగా సహజముగా మామూలుగా 2024 ఉగాది పండుగ నాడు తెలుసుకోవటం అనేటువంటిది సాంప్రదాయం మనకు. అయితే మరి ముందుగానే ఎందుకు చెప్తున్నారు అంటే, మరి ఎంతో కొంత రేపు సంవత్సరం ఎలా ఉంటుంది, ఏది ఎన్ని మాట్లాడినా 2024 జనవరి 1 అంటే ఆంగ్ల సంవత్సరమే అయినా కూడా మనమైతే డేట్ వేయడం అనేటువంటిది చేస్తున్నాం కదా. ఆ సూచిస్తున్నప్పుడు శుభసూచకముగా కొంతమందికి చాలా వరకు యోగవంతముగా ఉంది కాబట్టి కొన్ని విషయాలు చెబితే బాగుంటుంది అని అనేటువంటి దాని వలన సూచనప్రాయముగా తెలియచేయటానికి ముందుకు వచ్చాం. ఉగాది పండుగ నాడు ఎలాగో కూలంకుశముగా ఆమూలాగ్రముగా తెలియజేయడం జరుగుతుంది. కానీ అసలు ఓరల్గా ఎలా ఉంటుంది, రేపు సంవత్సరం ఎలా ఉంటుందో ఏమో అనేటువంటి ఆందోళన ఎటువంటిది లేకుండా ఉండటము కోసము ఈ 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయముగా కొన్ని విషయాలు మనము చెప్పుకుందాం. అందులో భాగంగా ఇక 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుందో ఇప్పుడు మనము తెలియజేస్తాను, వినండి. వృషభ రాశి వాళ్లకు ఈ 2024 సంవత్సరం అంతా కూడా సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది అంటే, మళ్ళీ తర్వాత ఎట్లాగో ఉగాది పండుగ నాడు మనం చెప్పుకుంటాము. కానీ కొంతవరకు ఎలా ఉంది అని గనక ఆలోచన చేసినట్లయితే చాలా అంటే చాలా బాగుంది అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలలో మంచి గుర్తింపు పొందేటువంటి పనులు చేస్తారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, డబ్బు రాబడి పెరుగుతుంది. మీరు సహకారము చేసినటువంటి వాళ్ళు గతములో సహకారము చేసి మీ వల్ల ఉపకారము పొందినటువంటి వాళ్ళు తప్పకుండా మీ డబ్బులు మీకు తెచ్చి ఇవ్వడం అనేటువంటిది మీకు జరుగుతుంది గాక ఖచ్చితముగా. కొంత తెలియకుండా మీరు ఎప్పుడైతే ఇంట్లో తెలియకుండా మీరు సొంతంగా చేసినటువంటి డబ్బుల వలన కొన్ని సమస్యలు వచ్చినను అవి మళ్ళీ మీకు పూర్తిగా అందడం అనేటువంటిది జరుగుతుంది. మీ వల్ల కొంతమందికి ఉపయోగపడేటువంటి విధానముగా కొన్ని పనులు జరుగుతాయి గాక, అంటే కొంతమందికి మేలు జరుగుతుంది. తర్వాత ఆలయాల సందర్శనము, అంటే దేవాలయాల యొక్క పుణ్యక్షేత్రాల యొక్క సందర్శనము, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో మీరు పాల్గొనడము, మనస్సుకు ప్రశాంతత కలిగించుకునేటువంటి విధానము వైపు మీ అడుగులు ఉండటము, మీ సంతానము వలన మీకు మేలు జరగటము, తర్వాత రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొని సన్మానాలు, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవటం అనేటువంటిది జరుగుతుంది. కించిత్ అనుమానముతో కొంతమందిని దూరము చేసుకోవటము కూడా జరుగుతుంది గాక. ఏది ఏమైనా వృషభ రాశి వాళ్లకు కొంతవరకు ఈ సంవత్సరం చాలా అంటే చాలా బాగుంది అనే తెలియజేసుకోవాలి. అలాగే వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది. ఎటువంటి వ్యాపార రంగములో ఉన్న వాళ్ళకైనా సరే చాలా అంటే చాలా యోగవంతముగా ఉంటుంది గాక. అలాగే విద్యార్థులకు చాలా బాగుంది, మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, మీరు మెడల్స్ సాధించేటువంటి విధానముగా ఉంటుంది గాక.
అలాగే భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది. క్రయ విక్రయాలలో మేలు జరుగుతుంది గాక. భూముల వలన క్రయ విక్రయాలలో స్థిరాస్తులు మీ సొంతము చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఈ రాశి వాళ్లకు చాలా అంటే చాలా శ్రేయోదాయకముగా ఉన్నది, మహాద్భుతముగా ఉన్నది ఈ సంవత్సరం అంతా రాజకీయ నాయకులు ఈ రాశి వాళ్లకు. కనుక మీరు అనుకూలము చూసుకొని వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి, మీకు మేలు జరుగుతుంది గాక. జయోస్తు. అయ్యప్ప స్వాములు ఎంతో శ్రద్ధతో భక్తితో దీక్ష, అయ్యప్ప దీక్ష అనేటువంటిది ఒక దీక్ష తీసుకొని చాలా కఠోరమైనటువంటి దీక్షగా దాన్ని జాగ్రత్తగా చేస్తూ అయ్యప్ప స్వామి అనుగ్రహము పొందాలి అనేటువంటి భావనతో ప్రతి సంవత్సరము కూడా అయ్యప్ప మాల వేసుకునేటువంటిది చూస్తూ ఉన్నాం అందరము కూడా. కానీ రోజు రోజుకు అయ్యప్ప భక్తులు పెరుగుతున్నారు కానీ ఎక్కడా తగ్గడం లేదు. అది అయ్యప్ప స్వామి యొక్క గొప్పతనముగా భావించాలి. అటువంటి చోట అయ్యప్ప స్వాములందరూ కూడా ఇరుముడు కట్టుకొని ఒకేసారి కన్యస్వామి, బాలస్వామి, మరి అయ్యప్ప స్వామి, గురుస్వాములు అని ఇలా అందరూ కూడా ఒక్కసారిగా వెళ్ళినప్పుడు గుంపులు గుంపులుగా అక్కడ తోపులాటలు, ఇబ్బందులు అవి ఇవి జరుగుతూ ఉన్నాయి. దీక్ష ఎలా అయితే తప్పకుండా చాలా శ్రద్ధగా చెయ్యాలి అని అనుకుంటున్నారో మీరందరూ కూడా అయ్యప్ప స్వాములందరూ కూడా జాగ్రత్తగా స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారికి ఇరుముడి మొక్కు అది తీర్చుకొని పంబానదిలో స్నానము అది చేసి స్వామివారి 18 మెట్లు ఎక్కి స్వామివారికి అభిషేకము, నెయ్యాభిషేకము చేసుకొని కన్నులారా స్వామిని దర్శించి ఆయన అనుగ్రహము పొంది అంతే సంతోషముగా యథావిధిగా ఇంటికి శ్రద్ధగా తిరిగి రావాలి అనేటువంటి కోరికతో అందరూ నెమ్మదిగా వెళ్ళండి. హడావిడి పడకుండా అయ్యప్ప స్వాములు తోటి అయ్యప్ప స్వాములు అని అక్కడ తోసుకోకుండా జాగ్రత్తగా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతి ప్రకారముగా అయ్యప్ప స్వాములు ఇప్పటికే చాలా వరకు పాటిస్తూ ఉన్నారు. నిజానికి అయ్యప్ప స్వామి దీక్ష మాల వేసుకున్నారు అని అంటేనే ఎలాగైనా సరే స్వామి అనుగ్రహము పొందాలి అనేటువంటి తపనతో మాల వేసుకుంటున్నారు. ఊరికే ఏదో వేసుకోవడం లేదు ఎవరిని చూసినా. అందుకని ప్రతి అయ్యప్ప స్వామి కూడా సంతోషముగా ఈ ప్రాంతము ఆ ప్రాంతము అనేటువంటిది కాకుండా నా యొక్క విన్నపము ఏమిటి అంటే అయ్యప్ప స్వాములందరికీ కూడా అందరూ అయ్యప్ప స్వామి దేవాలయానికి కేరళ వెళ్ళి స్వామి దర్శనము చేసుకొని అంతే క్షేమముగా ఇంటికి తిరిగి వచ్చి పిల్లాపాపలతో సంతోషముగా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటిది కోరుకుంటూ జయోస్తు.